ఇంకా అందరూ నడండి, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతుల గోడౌన్ను అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. గోడౌన్ నుంచి మొక్కజొన్న బస్తాలను బయటకు తీసుకువచ్చారు. తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగిందని, తమపై జరిగిన అక్రమ చర్యలను ఖండించారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి గోడౌన్ తాళం తెరిచినట్టు తెలిపారు. మురళి గారు మేమందరం పోరాడాము. రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిగా ఈ ఉద్యమం ఒకటి ఉంది. అంతేకాకుండా పోలీసు అరాచకాలని ఎదుర్కోవడానికి మనం చేయబోయే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్కి ఆదర్శంగా ఉండాలని, ప్రైవేట్ కేసులు కూడా ఈ ఎస్ఐల మీద మహిళలు నమోదు చేసే విధంగా కోర్టులో పోరాటం చేస్తారని, మరి ఇంతటి అంటే ఒక రకంగా ఏం సంపాదించాము దీనిలో నుంచి అంటే ఏమీ సంపాదించలే. మన మొక్కజొన్నలు అన్యాయంగా తాళం వేసి రాష్ట్ర పోలీసులందరినీ తరలించి సర్పంచులు బండి వెంకటేశ్వర్లు గారు, నరసింహారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, సంగమేశ్వరరావు వీళ్ళందరూ సీనియర్ సర్పంచులు అయితే ధూళిపాల నరేంద్ర జూనియర్ సర్పంచ్. బ్రతుకు ఈడ్చలేక కుటుంబాన్ని నడపలేక 1974 ప్రాంతంలో ధూళిపాళ వీరయ్య చౌదరి నెల 25వ తారీఖున గుంటూరులో జరిపిన ధర్నాలో నేను అడిగింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి సంవత్సరం మద్దతు ధర ప్రకారం మొక్కజొన్నలు కొన్నారు కదయ్యా, ఆ రకంగా కొనండి అని. బ్రోకర్ల గురించి మెన్షన్ చేస్తూ ధూళిపాళ నరేంద్ర మొక్కజొన్న బ్రోకర్ అన్నాను.